హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. ఈవెన్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరెక్కడ కాంటాక్ట్ చేస్తారనేదైతే మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి ఇప్పుడు ఇంకెవరినైనా చూస్తున్నారా? ఆర్ చూసుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ వాళ్ళేంటంటే ఒక వ్యక్తి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ వ్యక్తులేంటంటే వేరే వ్యక్తుల్ని చూసుకోవడం కానీ, వాళ్ళ లైఫ్‌కి సంబంధించి వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది చాలా కామనే. సో, ఇది తెలియక కొంతమంది స్టక్ అయిపోయిన పరిస్థితులుంటాయి. అందుకే నాకేమనిపించిందంటే ఇలా ఒక రీడింగ్ చేస్తే బావుంటుందనిపించింది. మేబీ వాళ్ళ ఎనర్జీస్ కూడా చెక్ చేయడానికి అవుతుంది కదా! సో, అందుకే అసలు చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఎందుకంటే అందరికీ ఇలాంటి సిట్యుయేషన్ ఉంటదని నేను అనుకోనండి. బట్ కొంతమందయితే మాత్రం క్లియర్‌గా ఇలాంటి పనులైతే చేస్తూ ఉంటారు. సో, మేబీ అట్‌లీస్ట్ మీలాంటి వాళ్ళకైనా ఈ రీడింగ్ యూజ్ అవుతుంది అని నాకనిపించింది. సో, చూద్దాం ఎప్పట్లానే మీ ముందయితే 3 కార్డ్ సెట్స్ ఫస్ట్ కార్డ్ సెట్‌కయితే సెలెస్టైట్ క్లస్టర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఐలైట్ పామ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ రాక్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేదైతే అది మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సెలెస్టైట్ క్లస్టర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు ఇంకెవరినైనా చూసుకుంటున్నారా? ఆర్ చూస్తున్నారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీ విషయంలో పేషెన్స్, కమిట్మెంట్, క్లారిటీ అన్నీ ఉన్న తర్వాతే వాళ్ళు మీకు ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళు మీకోసం ఏం ఆలోచించకుండా మీరే కావాలి అనుకోనైతే వాళ్ళేం ఛాన్స్ తీసుకోలేదు. డెఫినిట్‌గా వాళ్ళకి మీతో ఉంటే బెనిఫిట్ ఏంటి? అసలు అంటే మిమ్మల్ని వాళ్ళెందుకు చూజ్ చేసుకోవాలి? సో, చూజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? అనుకోని అన్నీ ఆలోచించి మీరు కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చిన తర్వాతే మిమ్మల్ని వాళ్ళు చూజ్ చేసుకున్నారు. ఐ మీన్ మీకు ఛాన్స్ ఇచ్చారు. మీకు కూడా వాళ్ళేంటంటే అలానే అంటే వీళ్ళు కరెక్టా? కాదా? అని అన్ని రకాలుగా చూసుకున్న తర్వాతే ఛాన్స్ ఇవ్వాలి అనిపించింది. సో, ఆ విధంగానే మీరు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఈ రిలేషన్‌షిప్ కూడా అందుకే కొంతవరకు బ్యాలెన్స్ అయిందండి. మేబీ స్టార్టింగ్‌లోనేంటంటే మీ ఇద్దరు ట్రాన్స్‌పరెంట్ గానే ఉన్నారు. థింగ్స్ కూడా చాలా బెటర్‌గా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళకున్న పేషెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ మీకెలా అనిపించిందంటే డెఫినిట్‌గా ఈ పర్సన్ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్తారు. ఎలా అయినా ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉండేలా చేస్తారు అనే ఫీలింగ్ ఇచ్చింది. అయితే ఇక్కడ సడెన్‌గా మీ ఇద్దరి మధ్యలో కొన్ని జరిగాయి. ఇదేంటంటే చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందండి. ఈ పర్సన్ ఏంటంటే వాంటెడ్‌గా కొన్ని చేయలేదు. మేబీ వాళ్ళు మీకు వాంటెడ్‌గా చేశారేమో అని అనిపించొచ్చు కానీ, బట్ అలా అయితే ఇక్కడ లేదు. అండ్ మీరు కూడా ఇక్కడ ఏదైనా సరే చేసుంటే అది వాంటెడ్‌గా అని చెప్పను కానీ, బట్ అలా జరగాల్సిన పరిస్థితి వచ్చింది. జరిగిపోయిందంతే. సో, ఎప్పుడైతే ఇలా కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయాయో, ఈ వ్యక్తికి లవ్ అంటే నమ్మకం పోయిందండి ఫస్టు. ఈ వ్యక్తి ఏంటంటే వ్యక్తుల్ని నమ్మడం మానేశారు. లవ్ అంటేనే కాదు, వ్యక్తులంటే కూడా నమ్మకమే పోయింది. సో, ఇంకా అప్పటినుంచి ఈ వ్యక్తి ఏంటంటే మోస్ట్‌లీ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి అనేలాగా చేంజ్ అయిపోయారు కాబట్టి, యాక్చువల్‌గా అయితే ఈ వ్యక్తి ఇప్పుడు ఇంకొకళ్ళ కోసం అయితే చూడట్లేదండి. అందులో అయితే నో డౌట్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఫేస్ చేశారో, వాళ్ళకైతే భయం ఉందండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే, ఎవరి కోసం కూడా ప్రయత్నాలైతే చేయట్లేదు. ఒకవేళ వీళ్ళ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా,
ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ఏంటంటే న్యూ పర్సన్స్ ని మీట్ అవుతున్నా స్టిల్ వీళ్ళు ఏంటంటే వాళ్ళతో ఎంగేజ్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మేబీ వీళ్ళు మనకి కరెక్ట్ కాదేమో, ఆర్ మనం ఏంటంటే ఇప్పుడు రెడీగా లేమేమో, ఎందుకులే ఇంత రిస్క్, సో వీళ్ళు కూడా అంటే పాస్ట్ పర్సన్ లానే చేస్తే ఏంటి పరిస్థితి, ఇలా రకరకాల ఆలోచనలు అయితే వస్తున్నాయండి. సో వాళ్ళందుకే ఇక్కడ ఏంటంటే ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఎప్పుడు ఒక రిలేషన్‌షిప్, ఒక పర్సన్ అని గుర్తు చేసుకుంటున్నా, ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగింది? ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేం ఫేస్ చేశారు? ఇవి గుర్తొస్తున్నాయి. సో దానివల్ల వాళ్ళేంటంటే ఆగిపోతున్నారు. వాళ్ళ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. వాళ్ళకెలా అనిపిస్తుందంటే కొన్ని సార్లు అంటే ఇలా ఎంతకాలం ఉంటాం? మేబీ సమ్‌డే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. కొన్ని సార్లు మాత్రం ఇప్పటికైతే ఎందుకు మనం ఇలా ఫోర్స్ చేసుకోవాలి? మనల్ని మనం పుష్ చేసుకోవాలి. మేబీ మనం ఏంటంటే ఇప్పుడు రెడీగా లేం కాబట్టి వెయిట్ చేద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో అనేలాగా ఉంటున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా న్యూ పర్సన్‌ని మీట్ అవ్వడానికి రెడీగా లేరు. ఆర్ ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో రిలేషన్‌షిప్ అయితే వాళ్ళకి అవసరం లేదండి. ఎందుకంటే ఇలా వాళ్ళేంటంటే ఒక పర్సన్ కోసం మళ్ళీ ఆలోచించి ఏదో చేస్తే ఇన్ రిటర్న్ ఆ పర్సన్ ఇవ్వకపోయినా ఆర్ వాళ్ళు వీళ్ళని ట్రబుల్ చేసినా వీళ్ళు రెడీగా లేరండి. ఇలాంటివి డీల్ చేయడం అనేది ఇప్పుడు వాళ్ళ వల్ల కావట్లేదు. ఎమోషనల్‌గా చాలా అన్‌బాలెన్స్‌డ్‌గా ఉన్నారు. మూడ్ స్వింగ్స్ రావడం కానీ, ఓవర్ థింక్ చేయడం కానీ, ఓవర్‌గా కొన్ని ఇమాజిన్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఒక సిట్యుయేషన్‌లో సపోజ్ ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడారనుకోండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఏవేవో ఆలోచిస్తున్నారు. అంటే అలా వాళ్ళ మెంటల్ స్టేట్ ఉంది అని మీరు అనుకోవచ్చు. సో, ఈ పర్సన్ అందుకే అంత ఈజీగా ఇంకొక పర్సన్‌కి ఛాన్స్ ఇవ్వడం కానీ, ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం కానీ చేయరు. బట్ దాని అర్థం అన్ని రోజులు ఇలానే ఉంటారు అని కాదు. సమ్ డే వాళ్ళేంటంటే ట్రై చేయొచ్చు. వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవచ్చు. ఇఫ్ వాళ్ళని అర్థం చేసుకునే వ్యక్తి ఆర్ వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చే వ్యక్తి కనిపిస్తే మేబీ వాళ్ళేంటంటే ఓపెన్‌గా ఛాన్స్ తీసుకోవచ్చు. బట్ ఇప్పటికైతే వాళ్ళలో డెస్పరేషన్ లేదు. మేబీ ఫ్యూచర్‌లో డెస్పరేషన్ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పటికే చాలా ఫేస్ చేసి చాలా స్ట్రగుల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఎందుకులే మళ్ళీ వాళ్ళు మంచిగా చూడకపోయినా మళ్ళీ ఆ వ్యక్తి వల్ల కూడా సఫర్ అయితే మనకి ఇవన్నీ అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎప్పుడైనా లోన్‌లీగా ఫీల్ అయినా ఆర్ మీ లైఫ్‌లో మీరు బెటర్‌గా ఉన్నా, ఆ టైంలో వాళ్ళేంటంటే, ఆ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు. వాళ్ళ లైఫు హ్యాపీగా ఉంది. ఆర్ పర్టిక్యులర్‌గా అందరూ హ్యాపీగా ఉంటున్నారు. మేబీ మనం కూడా ఇంకా మూవ్ ఆన్ అవ్వాలేమో, ఆర్ మన లైఫ్‌ని మనం చూసుకోలేమో అనుకోని వాళ్ళ ప్రయత్నాలనేవి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే, ఈ పర్సన్‌ని అర్థం చేసుకునే వాళ్ళు, ఈ పర్సన్‌ని ఫస్ట్ పెట్టేవాళ్ళు వచ్చిన రోజే ఈ పర్సన్ ఏంటంటే, రియల్‌గా ఒక రిలేషన్‌షిప్‌కి ఛాన్స్ ఇస్తారండి. ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఇంటెన్షన్ లేదు కానీ ఛాన్స్ ఇస్తే హ్యాండిల్ చేయలేము అనే ఫీలింగ్ వల్ల మాత్రమే వీళ్ళు ఆగుతున్నారు అని చెప్పొచ్చు. మేబీ నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ కొంత హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. వాళ్ళు హీల్ అయ్యి వాళ్ళు సిట్యుయేషన్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండి ముందుకు వెళ్తే అప్పుడు యూనివర్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో థింగ్స్ వాళ్ళకి వర్కౌట్ అయ్యేలా చెయ్యొచ్చు. బట్ ఇప్పటికైతే మాత్రం ఈ పర్సన్ థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అండ్ వాళ్ళకేంటంటే టైం కూడా కావాలి. ఈవెన్ వాళ్ళని ఎవరైనా పుష్ చేస్తున్నా అంటే సమ్ టైమ్స్ ఇంట్లో ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటివి జరుగుతున్నా సరే, ఈ పర్సన్ మాత్రం వాళ్ళ టైం వాళ్ళు తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ, వాళ్ళేంటంటే రష్ అయిపోయి ఇంకొక పర్సన్‌ని చూజ్ చేసుకోవాలి అనుకోవట్లేదు. దానికి తోడు వాళ్ళు మీట్ అయ్యే పర్సన్స్ కూడా అలానే ఉంటున్నారు. అంటే వాళ్ళు అంత ప్రామిసింగ్‌గా ఆర్ అంత ప్లెజెంట్‌గా అనిపించట్లేదు. సో, మరి కొంచెం వీళ్ళకేంటంటే ఈ పాస్ట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆర్ ఆ ట్రామా అనేది బయటకొస్తుందండి. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్ అందుకే ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో, ఈ టైంలోనేంటంటే కొన్ని సార్లు పర్సన్స్ మీద కూడా చూపిస్తూ ఉండొచ్చు. అంటే అప్పటికప్పుడే మంచిగా ఉండడం, అప్పటికప్పుడే పర్సన్స్‌ని ఏదో ఒకటి అనడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. సో, ఈ పర్సన్ ఏంటంటే స్టేబుల్‌గా అయితే లేరు. అండ్ మీ విషయంలో కూడా నాకు తెలిసి వాళ్ళేంటంటే అందుకే కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతూ ఉండొచ్చు. యాక్చువల్‌గా ఈ రీడింగ్ ఏంటంటే మీకోసం కాదు కానీ, బట్ పాస్ట్ అనేది వాళ్ళని చాలా ఎఫెక్ట్ చేసిందండి. మీ ఇంపాక్ట్ అయితే ఈ పర్సన్ మీద చాలా ఎక్కువగా ఉంది. దానివల్లే వాళ్ళేంటంటే ఇప్పటికైతే ఒక రిలేషన్‌షిప్‌ని చూజ్ చేసుకోవడం కానీ, ఇప్పటికైతే వాళ్ళ లైఫ్‌లో ఒక పర్సన్ ఉండాలి అని ఒక డెస్పరేషన్‌లో కానీ లేరు. సో, మేబీ వాళ్ళేంటంటే ఫస్ట్ మీ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. మీకు బాగా కనెక్ట్ అయ్యారు. సో, వాళ్ళకేమనిపించింది అంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఫ్యూచర్ చూస్తారేమో అనుకున్నారు.
బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడైతే కొన్ని జరిగిపోయాయో ఈ పర్సన్ కి ఏంటంటే ఇంక రిలేషన్షిప్ లో ఫ్యూచర్ చూస్తారు, థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్ కంటే కూడా అసలు వ్యక్తులకే దూరంగా ఉంటే మంచిది. లవ్ అనే ఎమోషనే చాలా ప్రాబ్లమాటిక్ అని ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో, ఇలాంటి వ్యక్తులేంటంటే కొంచెం సెట్ అవ్వడానికైనా, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడానికైనా టైం పడుతుంది. కానీ ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ కానీ హీల్ అయ్యి, మళ్ళీ ఇంకొక పర్సన్‌ని చేసుకుంటే మాత్రం వాళ్ళని మంచిగానే చూసుకుంటారండి. అయితే వీళ్ళకి ఆ నమ్మకం రావాలి. ఆ వ్యక్తులు కూడా బాగా చూసుకుంటారు. ఆ వ్యక్తులకి కూడా వీళ్ళంటే మంచి ఉద్దేశ్యమే ఉంది అని అలా అనిపించిన రోజు మాత్రం ఈ పర్సన్‌కి మళ్ళీ కూడా పర్సన్స్ మీద ట్రస్ట్ రావడం కానీ, ఆర్ మళ్ళీ కూడా వాళ్ళ విషయంలో సిన్సియర్‌గా ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో, యాక్చువల్‌గా వీళ్ళు హీల్ అయితే మాత్రం ఓవరాల్‌గా సిట్యుయేషన్స్‌ని ఏంటంటే వాళ్ళు చేంజ్ చేసుకోవడం కానీ, బెటర్ చేసుకోవడానికి కానీ ఒక ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో చాలా రోజుల నుంచి మీరేం చేయలేకపోతున్నారండి. మేబీ పాస్ట్‌లో కొన్ని ప్రయత్నాలు చేసుంటారు. బట్ ఆ తర్వాత నుంచి మీరేంటంటే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ ఏం చేయాలో కూడా మీకు కూడా అర్థం అవ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు సైలెంట్‌గా కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇలా సైలెంట్ అయిపోతే మీకున్న ఛాన్సెస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయేమో! లేకపోతే ఈ రిలేషన్‌షిప్ అనేది కంప్లీట్‌గా ఎండ్ అయిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. సో, దానివల్ల బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ విషయంలో మీరు వేరే వ్యక్తుల అడ్వైస్ కూడా తీసుకుంటున్నారు కానీ అది కూడా మీకు యూజ్ అవ్వట్లేదు. మొత్తానికి మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదండి. మీరేంటంటే స్టక్ అయిపోయారు. కానీ ఈ పర్సన్ మాత్రం ఉండాలి అనే కోరిక మీకు బలంగా ఉంది. ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో మీకు ఆ పాజిటివ్ వైబ్స్ అయితే తీసుకొస్తారు అని మీరు అనుకుంటున్నారు. సో, మీరేంటంటే రిలేషన్‌షిప్‌నయితే గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు కానీ స్టిల్ రిస్క్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎక్కడో జస్ట్ ఒక పాజిటివ్ హోప్‌తో వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో మీరున్నారండి. మేబీ నాకేమనిపిస్తుందంటే మీరేమీ చేయలేకపోతున్నారు కాబట్టి మీరు ఓవర్ థింక్ చేయకుండా పాజిటివ్‌గా చూడండి ఏం జరుగుతుంది? లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? ఈ పర్సన్ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారని. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరేదైనా ఛాన్స్ ఉంటే మీకు క్లియర్‌గా చూపించుండేది. బట్ అది మీరు చూడలేకపోతున్నారు అంటే మోస్ట్‌లీ ఈ టైంలో మీరు ఏది చేయలేరనే అర్థం. సో, మీరేంటంటే టైమ్ బీయింగ్ సైలెంట్‌గా ఉండడం కానీ ఆర్ మీరు పాస్ట్‌లో ఎలా ఉన్నారు? మీరేం కరెక్షన్స్ చేసుకోవాలి? సో, మీరు కూడా ఎలా హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని అబ్జర్వ్ చేసి, మీకు మీరుగా కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయండి. ఎందుకంటే కొన్ని సార్లు మనలో చేంజెస్ వచ్చినప్పుడు, మన సిట్యుయేషన్స్‌ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడు, మనం ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అవుతున్నప్పుడు కూడా మనకి కొన్ని సార్లు ఛాన్స్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో వస్తుంది. సో, ఈ పర్సన్ విషయంలో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటే అది మీ ఇష్టం. బట్ అలా అనుకుంటున్నప్పటికీ కూడా మీరు కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, మీరేంటంటే ఒక బెటర్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ చేస్తే యూనివర్స్ ఏంటంటే మీకొక ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ అయోలైట్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు ఇంకెవరినైనా చూస్తున్నారా? ఆర్ చూసుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఫస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా విసిగిపోయారండి. వాళ్ళేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. యాక్చువల్‌గా వాళ్ళు కూడా అనుకోలేదు ఇలా కొన్ని జరుగుతాయని. బట్ కొన్ని ఫేస్ చేసిన తర్వాత వాళ్ళకేంటంటే విసుగొచ్చేసింది. అంటే ఇంక వాళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరు, వాళ్ళ వల్ల అవ్వదు అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చేసింది. సో, దాంతో వాళ్ళేంటంటే కంప్లీట్‌గా సైలెంట్ అయిపోయి ఉంటారు. మిమ్మల్నేంటంటే టోటల్‌గా కట్ చేసేసుంటారు. మొత్తానికేదో జరిగింది. కానీ ఈ రిలేషన్‌షిప్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోయారని మాత్రం నేను చెప్పగలను. సో, ఇలా ఎగ్జాస్ట్ అయిపోయినప్పటికి కూడా స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కంప్లీట్‌గా గివ్ అప్ చేసేయాలి అనే ఒక మైండ్ సెట్‌తో కాకుండా వాళ్ళకసలు ఏం కావాలి? ఒక రిలేషన్‌షిప్‌లో ఏం దొరికితే వాళ్ళు హ్యాపీగా ఉంటారో అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. మీరు అసలు వాళ్ళు కోరుకున్న విధంగా ఉండగలరా లేదా?
వాళ్ళకి మీ నుంచి హ్యాపీనెస్ దొరుకుతుందా లేదా అని కూడా ఆలోచించారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా కనెక్ట్ అయ్యారు. కానీ కొన్ని ఎప్పుడైతే జరిగాయో వాళ్ళకేంటంటే ఇంకా ఇది మన వల్ల కాదు, మనం చేయలేం అనే ఫీలింగ్ వచ్చేసిందండి. అలా వచ్చేసినప్పటి నుంచి కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళకేంటంటే అదే ఈజీ అనిపించింది. బట్ స్టిల్ వాళ్ళకి మీ మీద ఇంకా ఫీలింగ్స్ ఉండడం వల్ల వాళ్ళు కొన్ని ఆలోచించడం అయితే జరిగింది కానీ, మీకైతే ఎప్పుడూ అంత ఛాన్స్ ఇవ్వడం కానీ, ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ అలాంటివి చేయలేదు. ఎందుకంటే అలాంటివి చేస్తే మళ్ళీ వాళ్ళేం ఫేస్ చేస్తారనే భయం వాళ్ళని ఆపేసిందని చెప్పొచ్చు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ పర్సన్ అసలు రిలేషన్‌షిప్‌కి నార్మల్‌గా అయితే రెడీగా లేరండి. వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళని మళ్ళీ చేంజ్ చేస్తదేమో, వాళ్ళ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేయాలేమో, వాళ్ళు మళ్ళీ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాలేమో, సో, అవన్నీ వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా లేరు. భయపడుతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, రిలేషన్‌షిప్ వైస్ చూసినట్టయితే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళేంటంటే మిమ్మల్ని చూస్ చేసుకోలేరు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఫేస్ చేశారు. అండ్ మీరు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు. అప్పటికి వాళ్ళు ఆలోచించారు. ఏమైనా వర్కౌట్ చేయగలరా? ఏమైనా అంటే పాసిబిలిటీ ఉందా అని. బట్ వాళ్ళకేమనిపించింది అంటే ఇది అంత ఈజీ కాదు అనిపించింది. అలా అని చెప్పి న్యూ పర్సన్ అంటే వాళ్ళెలా ఉంటారో, వాళ్ళ వల్ల వీళ్ళేం ఫేస్ చేస్తారో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుందండి. యాక్చువల్‌గా నాకు తెలిసి ఈ పర్సన్‌తో ఇంకొకళ్ళు ట్రావెల్ అవ్వడం కానీ, ఈ పర్సన్ కోసం ఒకళ్ళు ఛాన్స్ తీసుకోవాలని చూడడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పర్సన్‌తో మాట్లాడుతూ ఉండొచ్చు. వీళ్ళ లైఫ్‌లో ఒక పర్సన్ ఉండే ఛాన్స్ ఉందండి. బట్ వీళ్ళేంటంటే ఒక రిలేషన్‌షిప్‌కి రెడీగా అయితే లేరు. ఆర్ పర్సన్‌కి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ కూడా స్ట్రగుల్ తీసుకోవాలి అనుకోవట్లేదు. మేబీ ఒక పర్సన్ అయితే వీళ్ళ లైఫ్‌లో ఉండొచ్చండి. ఆర్ వీళ్ళకేంటంటే ఎవరైనా సజెషన్స్ కూడా ఇస్తూ ఉండొచ్చు. మేబీ ఈ టైంలో ఇంకొక పర్సన్ మీ లైఫ్‌లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. అందరూ సేమ్ వేలో ఉండరు కదా! సో, ఎందుకు ఆ ఛాన్స్ తీసుకోకూడదు? ఇలా కూడా చెప్తూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ ఇండివిడ్యువలే రెడీగా లేరండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. ఒక రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. ఆర్ వాళ్ళకేంటంటే కొంత ట్రబుల్స్ అనేవి ఉంటాయి. సో, వాళ్ళు అవి ఫేస్ చేయడానికి రెడీగా లేనప్పుడు ఎందుకు ఒక రిలేషన్‌షిప్‌లో ఉండడం? ఆర్ ఒక పర్సన్‌కి ఎందుకంత ఛాన్స్ ఇవ్వడం అనే మైండ్ సెట్. ఇక్కడేంటంటే మీకోసం ఆలోచించి ఆగిపోతున్నారు అని చెప్పడానికైతే లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ టైంలో మోస్ట్‌లీ తప్పించుకోవడానికి, వాళ్ళు హ్యాపీగా ఉండడానికే చూస్తున్నారండి. వాళ్ళకేంటంటే ఇక్కడ ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే ఆ ఫ్రీడమ్ ఉండదు. మళ్ళీ లాక్ అయిపోతారు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. యాక్చువల్‌గా ఈ వ్యక్తితో ఎవరైనా మాట్లాడుతుంటే అది వాళ్ళకి ఓకే. బట్ వాళ్ళొక రిలేషన్‌షిప్పు, కమిట్మెంట్ అంటే దానికి రెడీగా లేరు. సో, నాకు అందుకే ఇక్కడ ఏమనిపిస్తుందంటే వీళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ ఒక పర్సన్ కూడా ఉండొచ్చు. అది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. సో, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు కానీ, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి సీరియస్‌గా ఒక కమిట్మెంట్ ఇవ్వడం కానీ, వాళ్ళ విషయంలో ఛాన్స్ తీసుకోవడం కానీ, అలాంటివైతే ఏం కనిపించట్లేదు. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ పర్సన్ మోస్ట్‌లీ కేర్ ఫ్రీగా ఉండడానికే ఇష్టపెట్టుకుంటారు. వాళ్ళేంటంటే ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో అయితే ఉండలేరు. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా ఏంటంటే ఆ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవ్వడం వల్ల అలా చేంజ్ అవుతూ ఉండొచ్చేమో కానీ, బట్ వీళ్ళలో ఒకేసారి సడెన్‌గా చేంజ్ రావడం అయితే జరగదు. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే అది నేచురల్‌గా జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళేంటంటే ఆ ఫ్లోతో ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళకి వాళ్ళుగా మాత్రం నాకిదే కావాలి, ఇలా ఉంటేనే నా లైఫ్ బావుంటది అనుకోని మాత్రం డిసైడ్ అవ్వలేరండి. ఎందుకంటే ఈ పర్సన్ యాక్చువల్‌గా స్ట్రాంగ్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. సో, ఈ కార్మిక్ ప్యాటర్న్స్‌లోని వాళ్ళకి వాళ్ళుగా ఒక వ్యక్తిని చూజ్ చేసుకోవడం కానీ, ఒక లైఫ్‌ని చూజ్ చేసుకోవడానికి కానీ ఛాన్స్ లేదండి. సో, యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళు కూడా అది చాలా స్ట్రాంగ్‌గా సెన్స్ చేస్తున్నారు. వాళ్ళకది తెలుస్తుంది. అంటే ఎలా తెలుస్తుందంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ ఎవరు కూడా వాళ్ళకి కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఆర్ వాళ్ళేంటంటే ఒక పర్సన్‌తో ఉండగలరు అనుకోని ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో, వాళ్ళేంటంటే అందుకే సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి. అంటే ఇక్కడి వరకే వ్యక్తులతో ఉండాలి అనేలాగా ఉంటున్నారు. ఎందుకంటే అలా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉండగలరనేది వాళ్ళ ఫీలింగ్. అదే వాళ్ళేంటంటే ఒక పర్సన్‌కి సరెండర్ అయిపోవడం కానీ, ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే తర్వాత వాళ్ళే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారేమో! సో, మళ్ళీ వాళ్ళ లైఫ్‌లోకి ఆ బ్యాడ్ లక్ అనేది వస్తదేమో అనే భయం కూడా ఉంది. అందుకే నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వలేరండి. ఎవరికైనా సరే ఛాన్స్ ఇస్తే మళ్ళీ కూడా వాళ్ళే సఫర్ అవ్వాల్సొస్తది. వాళ్ళే స్టక్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటది అని ఫీలింగ్ మాత్రం వాళ్ళకుంది. సో, నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లో నేచురల్‌గా కొన్ని చేంజెస్ రావడం కానీ, వాళ్ళు యాక్చువల్‌గా కొంత చేంజ్ అయితే తప్ప
వాళ్ళకి రిలేషన్షిప్ లో సిచ్యువేషన్స్ బెటర్ అయ్యే పరిస్థితి లేదు. మేబీ మీరు ఈ పర్సన్ కోసం ట్రై చేస్తున్నా, అందుకే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ కర్మాని క్యారీ చేస్తున్నారండి. ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి వాళ్ళ లైఫ్ లో ఉన్నాయి కాబట్టి బేసిక్ గా మీరేం చేయలేరు. మీకు కూడా అందుకే ఛాన్స్ రావట్లేదు. సో నాకేమనిపిస్తుందంటే, అలా ఈ పర్సన్ ఏమైనా సరే ఇంకా వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్తే కొన్ని నేర్చుకుంటే, అప్పుడు కొన్ని చేంజెస్ అయితే రావచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే స్లోగానే జరుగుతాయండి. ఒకేసారి వాళ్ళ లైఫ్ మారిపోవడం కానీ, సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అయిపోవడం కానీ ఇలాంటివైతే జరగవు. సో నేనైతే ఒకటే చెప్తాను. వాళ్ళ లైఫ్‌లో కొంతమంది వ్యక్తులు ఉన్నట్టుగా మీకు తెలిసినా, బట్ అవైతే మాత్రం సీరియస్ రిలేషన్‌షిప్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి అని అనుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒరిజినల్‌గా ఈ పర్సన్ ఏ పర్సన్ కోసం కూడా చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. సో, అలాంటి పర్సన్ ఏంటంటే ఒకళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. మేబీ యూనివర్స్ ప్యాటర్న్స్‌తో పాటు వాళ్ళు ఫాలో అయితే ఇఫ్ అలాంటి ఒక డెస్టినీ ఉంటే జరగొచ్చేమో కానీ, లేకపోతే అంత ఈజీ కాదండి. నాకు తెలిసి యూనివర్సే వీళ్ళ లైఫ్‌లో ఎవరుండాలి అనేది కూడా డిసైడ్ చేస్తది. అది కూడా ఇప్పట్లో తెలీదు. టైమ్‌తో పాటు వీళ్ళు కొన్ని కార్మిక్ డెట్స్ క్లియర్ చేసుకున్నప్పుడు తెలుస్తది. సో, మీరేంటంటే అందుకే ఇక్కడ ఏంటి అని ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఆర్ క్యూరియాసిటీ కూడా చూపించాల్సిన అవసరం అయితే లేదండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా రోజుల నుంచి చాలా థింక్ చేస్తున్నారండి. ఇంతకు ముందేంటంటే ఈ పర్సన్ విషయంలో పెద్దగా మీరేం థింక్ చేయలేదు కానీ, బట్ ఇప్పుడు మాత్రం సిట్యుయేషన్స్‌ని డీప్‌గా స్టడీ చేయడం కానీ, ఈ పర్సన్‌కి మీకు ఎక్కడ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని మీరు అర్థం చేసుకోవడానికి కానీ ట్రై చేస్తున్నారు. అంటే ఇంత ఫోకస్డ్‌గా మీరు ఉండడానికి కారణం ఏంటంటే, మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావడం కానీ, మీకు కొన్ని అర్థం అవ్వడం కానీ ఇలా జరిగాయండి. అప్పటినుంచి ఏంటంటే ఈ పర్సన్ అంటే మీకు ఇంట్రెస్ట్ పెరిగింది. అంతకు ముందు ఇంట్రెస్ట్ ఉండేది. బట్ కొంచెం అంటే ఈ పర్సన్ విషయంలో ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారు. వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ మీకేమనిపిస్తుంది అంటే ఇది అంత ఈజీ కాదు అనిపిస్తుంది. సో, ఒకప్పుడు కంటే కూడా ఇప్పుడు తక్కువ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకుంటున్న కొద్దీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు వాళ్ళ కోసం మీరెంత తెలుసుకోలేదు. బట్ స్టిల్ ఇప్పుడు డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరెక్కడో ఇవన్నీ ఫేస్ చేయలేమేమో, ఇదంతా కష్టమేమో అనిపిస్తుంది. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, మీకేదైతే అనిపిస్తుందో అది నిజమేనండి. ఎందుకంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుంది. ఈ పర్సన్ ఇలాంటి ప్యాటర్న్స్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఇది మీకు కూడా ఈజీ కాదు, కష్టమే అని యూనివర్స్ చెప్తుంది. బట్ ఇక్కడ మీరేం డిసైడ్ అవుతారు? మీకేం కావాలి అనేది మాత్రం మీరే చేసుకోవచ్చు. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని తెలియాలి అని సైన్స్ ఇస్తుంది. బట్ మీరే డెసిషన్ తీసుకుంటారు, మీరెలా స్టాండ్ తీసుకుంటారు, డెస్టినీని మీరెలా చేంజ్ చేయాలనుకుంటున్నారు అనేది అది మీ ఇష్టం కదా! సో, అందుకే ఇఫ్ ఎవరైనా సరే ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే, మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. మీరు చేయాల్సింది చెయ్యండి. మీరు స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికైతే సిట్యుయేషన్స్ అనేవి ప్రీ డెస్టిన్డ్ కాదు అనిపిస్తుంది. మేబీ మీరేంటంటే కొన్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని క్లియర్‌గా అర్థమయ్యేలా చేస్తుంది. బట్ దానికి మీరు స్టిక్ అవుతారా? లేకపోతే ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్‌ని మీరు ఫాలో అవుతారా అనేది మాత్రం అల్టిమేట్‌గా మీ చాయిసే. సో, మీరిక్కడ ఎలాంటి చాయిస్ చేసుకుంటారు అనే దాని ప్రకారం కూడా కొన్ని సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వచ్చు. ఎనర్జీస్‌లో షిఫ్ట్ అయితే రావచ్చు. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు ఇంకెవరినైనా చూస్తున్నారా? ఆర్ చూసుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకెలా అనిపించిందంటే, వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుందనిపించింది. వాళ్ళకేంటంటే రియల్ హ్యాపీనెస్ ఫైండ్ చేసిన ఫీలింగొచ్చింది.
డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ అయితే వర్కౌట్ అవ్వాలి అని వాళ్ళైతే హార్ట్ఫుల్ గా కోరుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేశారు. అండ్ ఈ రిలేషన్షిప్ ని కూడా ట్రస్ట్ చేశారని చెప్పొచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రిలేషన్షిప్ లోనే ఏంటంటే వాళ్ళు కొన్ని అడ్జస్ట్మెంట్స్ కానీ కొన్ని చేంజెస్ కానీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అక్కడితో వాళ్ళ ఒపీనియన్ కూడా చేంజ్ అయిపోయిందని చెప్పొచ్చండి. అంటే వాళ్ళు మిమ్మల్ని ఈజీ టార్గెట్ అనుకున్నారని నేను చెప్పను కానీ, బట్ వాళ్ళకి ఏమనిపించిందంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు. మీ దగ్గర ఉంటే హ్యాపీనెస్ దొరుకుతుంది అనుకున్నారు కానీ, కొన్ని దగ్గరల మీ బిహేవియర్ కానీ, మీరు వాళ్ళని ట్రీట్ చేసే వే కానీ, వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. సో, మీరేంటంటే అంత ఈజీ పర్సన్ కాదేమో అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే, కొన్ని విషయాల్లో వాళ్ళు మంచిగా ఉంటే మీరు మంచిగానే ఉండేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళేమైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాట అనేస్తే మీరు కూడా తిరిగి ఏంటంటే అలానే రియాక్ట్ అయ్యేవారు. సో, ఈ పర్సనాలిటీ అనేది వాళ్ళకెందుకో కానీ కష్టం అనిపించిందండి. వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకొచ్చింది. అప్పటినుంచే వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండడం కూడా స్టార్ట్ చేశారు. మేబీ అంటే ఈ పర్సన్ ఇది హ్యాండిల్ చేయలేకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే, ఫస్ట్ నుంచే కూడా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు హై ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నారండి. ఇది వాళ్ళకేంటంటే రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది అనుకున్నారు. సో, అందుకే మీకేంటంటే బాగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఇలా కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగేసరికి వాళ్ళకి అంటే కష్టం అని అనిపించింది. సో, ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే, ఎవరిని చూసుకోవట్లేదు, ఏ ప్రయత్నాలు చేయట్లేదు అని నాకనిపించట్లేదు. వాళ్ళకి ఎవరు సూట్ అవుతారు, వాళ్ళకి రియల్‌గా ఎవరు హ్యాపీనెస్ ఇవ్వగలరు అనేలాగా చూసుకొని ప్రయత్నాలైతే చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఎవరు సెట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, పర్సనాలిటీ క్లాషేనండి. మేబీ వాళ్ళ పర్సనాలిటీ వీళ్ళకెందుకో పెద్దగా నచ్చట్లేదు. సో, దానివల్ల ఏంటంటే, వీళ్ళు టైమ్ టు టైమ్ డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ గివ్ అప్ ఏం చేయట్లేదండి. ఒకటైతే నేను చెప్పగలను. ఆల్రెడీ వాళ్ళు మీతో ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని అర్థమయ్యాయి. సో, అర్థమైన ప్రకారం వాళ్ళకి ఎలాంటి వ్యక్తి వస్తే బావుంటుంది. వాళ్ళు ఒక వ్యక్తి నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో, ఆ విధంగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఇలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకో కానీ వ్యక్తులు వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నారు. అంటే ఎలా చెప్పాలంటే స్టార్టింగ్‌లో మంచిగానే మాట్లాడుతూ స్టార్టింగ్‌లో మంచిగానే కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. బట్ అదలా స్లోగా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఎండ్ అవుతూ ఉండొచ్చు. సో, ఒక పీస్‌ఫుల్ వేలో ఇవి ఎండ్ అవ్వట్లేదు. లైక్ ఏంటంటే కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, డిఫరెన్సెస్ కానీ క్లియర్‌గా ఉంటున్నాయి. సో, అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, మారిపోవాలి లేకపోతే ఇలా ఉండకూడదు ఆర్ పాస్ట్‌లో పర్సనే బెటరు అలా ఏం ఫీల్ అవ్వట్లేదండి. వాళ్ళకి ఇలా వ్యక్తులు మీట్ అవుతున్న ప్రతిసారి వాళ్ళింకా బెటర్ డిజర్వ్ చేస్తారు. బెస్ట్ డిజర్వ్ చేస్తారనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి మేబీ వీళ్ళెవరు సెట్ అవ్వరేమో! అందుకే అంటే ఈ రిలేషన్‌షిప్స్ వర్కౌట్ అవ్వట్లేదు. సో, ముందే తెలిసిపోవడం కూడా మంచిదే కదా! కొన్ని సార్లు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, ఎక్కువ ట్రబుల్ ఫేస్ చేయకుండా. సో, వాళ్ళకేంటంటే అలా కూడా అనిపిస్తుంది. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్‌కైతే మాత్రం వాళ్ళకి అటెన్షన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని యూనిక్ వేలో ట్రీట్ చేసేవాళ్ళు, వాళ్ళకి కేరింగ్ చూపించేవాళ్ళు కావాలండి. సో, ఈ పర్సన్ ఏంటంటే అక్కడి వరకే ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళేంటంటే కొంత చేంజ్ అవ్వాలి. వాళ్ళని కూడా వాళ్ళు కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. సో, అలా కరెక్ట్ చేసుకుంటే థింగ్స్ అనేవి ఇంకా బెటర్‌గా ఉంటాయి అని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, ఈ విషయంలోనేంటంటే వాళ్ళకెవరైనా ఏదైనా చెప్తున్నా వాళ్ళు వినిపించుకోవట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి, ఆ క్లారిటీ ప్రకారమే వాళ్ళు ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు. అంతేకాని వాళ్ళేంటంటే ఓకే. వీళ్ళు చెప్తుంది కరెక్టే కదా! ఆర్ పర్సన్స్‌కేంటంటే ఇలా మనలో కొన్ని నచ్చట్లేదు కదా! మేబీ ఇది మనం కరెక్ట్ చేసుకుంటే నిజంగానే మనల్ని లవ్ చేసే వ్యక్తులు దొరుకుతారేమో! ఇలా అనిపించట్లేదండి. అంటే వాళ్ళసలు ఇలా ఆలోచించట్లేదు ఫస్ట్. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కోసమే ఆలోచించుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, అట్‌లీస్ట్ మీతో వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. లేకపోతే మీరే వాళ్ళకి హ్యాపీగా ఉంచుతారు అని కాకపోయినా, స్టిల్ వాళ్ళు కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటది అనైనా సరే అర్థం చేసుకోవాలి కానీ, వీళ్ళేంటంటే అలా అర్థం చేసుకోవడానికైతే ఇప్పటికి రెడీగా లేరండి. సో, వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే, మరి కొంచెం నెగెటివ్‌గా ఉండడం, మరి కొంచెం అంటే టాక్సిక్‌గా చేంజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, దీనివల్ల ఏంటంటే, వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేస్తారు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్చుకునే వరకు, వాళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చే వరకు మాత్రం వాళ్ళ లైఫ్‌లో అయితే కొంత స్ట్రగుల్ అవుతారండి. పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయితే కొంత సఫరింగ్ ఉంటది ఫ్యూచర్‌లో కూడా. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళలో ఉన్న కాన్షియస్ బీయింగ్ వాళ్ళకి చెప్తూనే ఉంటది. అంటే వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా వాళ్ళకేంటంటే కొన్ని తెలుస్తున్నప్పటికీ కూడా అది వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు
డెఫినెట్ గా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటది. సో ఇక్కడ మీ విషయంలోనే వాళ్ళకి కొంత క్లారిటీ వచ్చింది. వచ్చినప్పటికీ కూడా వాళ్ళేంటంటే, మేబీ వాళ్ళు ఇంకా బెటర్ డిజర్వ్ చేస్తారేమో, వాళ్ళేంటంటే కొన్ని డిఫరెంట్‌గా అప్రోచ్ అవ్వాలేమో అని ఆలోచించి, ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవడం కానీ, అసలు ఇక్కడ ఒరిజినల్‌గా ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివి లేవండి. అంటే ఈ పర్సన్ ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంటి అనేది చెక్ చేసుకోవట్లేదు. సో, ఈ ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకొని, కొంత క్లియర్ చేసుకుంటే తప్ప, వాళ్ళ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కానీ సిట్యుయేషన్స్ బెటర్‌గా కానీ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వవండి. అంటే ఈ డెవిల్ ఎనర్జీ ఆర్ డార్క్ ఎనర్జీ వాళ్ళేంటంటే విడిచిపెట్టేయాల్సుంటది. సో, ఎప్పుడైతే ఇది విడిచిపెట్టేస్తారో అప్పుడే వాళ్ళ లైఫ్‌లో లైట్‌ని చూడగలుగుతారు. అప్పుడే వాళ్ళ లైఫ్‌లో రియల్‌గా న్యూ బిగినింగ్స్ అనేవి మొదలవుతాయి. ఈవెన్ అవేంటంటే వాళ్ళకి కష్టంగా అనిపించినా ఆర్ అవైనా సరే వాళ్ళ లైఫ్ కంఫర్టబుల్‌గా ఉంటాయా లేదా అని డౌట్ ఉన్నా స్టిల్ వాళ్ళు డిజర్వ్ చేసే న్యూ బిగినింగ్స్ అయితే వాళ్ళకి దొరుకుతాయి. అది మీతో అవ్వచ్చు, ఇంకెవరితోనైనా అవ్వచ్చు. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు చేంజ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు రియల్ పార్ట్నర్‌ని మీట్ అవుతారు అన్నట్టుగా అయితే కార్డ్స్ క్లియర్‌గా చెప్తున్నాయండి. సో, ఇదేంటంటే అంత ఈజీగా వాళ్ళకి జరిగేదైతే కాదు. బట్ సమ్ డే జరుగుతది. ఎందుకంటే ఆ డెవిల్ ఎనర్జీ అనేది వాళ్ళలో పెరుగుతున్న కొద్దీ వాళ్ళు మేబీ కొన్ని రాంగ్ థింగ్స్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల వాళ్ళేంటంటే సఫర్ అవ్వడం కానీ, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కానీ ఇన్నోవేటబుల్ అండి. అలాంటప్పుడేంటంటే వాళ్ళు కొంత చేంజ్ అవ్వడం కానీ, కొన్ని తెలుసుకోవడం కానీ అండ్ వాళ్ళకి ఒరిజినల్‌గా ఏం దొరికితే వాళ్ళు హ్యాపీగా ఉంటారనేదైనా అర్థమవుతుంది. అప్పుడే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళేంటంటే సెట్ చేసుకోగలుగుతారు. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చేసింది గాని, చేస్తుంది కానీ ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్ అనే ఫీలింగ్ మీకుందండి. అంటే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీరు చేసిన ప్రతిది కూడా కరెక్ట్. మీరేంటంటే ప్రతిసారి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నారు అనే ఫీలింగ్‌తోనే మీరు చేయాల్సినవన్నీ కూడా చేస్తూ వచ్చారు. సో, అప్పుడు మీకేంటంటే ఎక్కడా కూడా ఏది డిఫరెంట్‌గా అనిపించలేదు. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే మీరు చేస్తుంది కరెక్ట్ అని మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అసలు ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ మీరేం చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఫుల్‌గా ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. ఎక్కడో కానీ మనసులో ఏదో ఫీల్ అవుతున్నారు. ఏదో తెలుస్తుంది కానీ, బట్ ఈ పర్సన్ విషయంలో మీరు ఇలానే ఉండాలి, ఇలానే ఆలోచించాలి, ఇలానే చెయ్యాలి అని మాత్రం మీకు ఆ క్లారిటీ అయితే లేదండి. సో, నాకేమనిపిస్తుంది అంటే, మీరు ఏది కూడా ఈ పర్సన్ విషయంలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఆలోచిస్తున్న కొద్దీ మరికొంచెం మీకు మూడ్ స్వింగ్స్ రావడం కానీ, డిఫరెంట్‌గా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఇంతకు ముందులాగా మీరు ఉండలేకపోతున్నారండి. అండ్ ఈ పర్సన్‌కి సంబంధించి మీకు ఆలోచనలు కూడా చాలా ఎక్కువైపోయాయి. సో, ఇవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీకు మీరే ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇలా ఏంటంటే చాలా డిస్టర్బ్ అయిపోతున్నారండి. యాక్చువల్‌గా మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్ విషయంలో యూనివర్స్ మీకు పెద్దగా ఇచ్చే అడ్వైస్ ఏం లేదు. బట్ మీరు ఆలోచిస్తున్న విధానం కానీ, మీరేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండడం కానీ, ఇవన్నీ అయితే అవసరం లేదు అన్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్‌గా ఈ పర్సన్ కూడా సమ్ డిఫరెంట్ ఎనర్జీని పొసెస్ చేస్తున్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో రైట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. రైట్ వేలో యాక్ట్ చేయలేకపోతున్నారు. సో, వాళ్ళకి వాళ్ళు లెసన్స్ నేర్చుకుంటారు. వాళ్ళ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు బెటర్ చేసుకుంటారు. మేబీ అప్పుడు వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ వస్తాయి. బట్ ఈ ప్రాసెస్‌లో మీరు థింక్ చేస్తున్న వే కానీ, మీరు అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వే కూడా అంత గుడ్‌గా ఏం లేదు. సో, ఇలా ఉండడం వల్ల మీ ఇద్దరు కలిసిపోవడం కానీ, మీకు ఒక క్లారిటీ రావడం కానీ జరగదండి. మీరు ముందులాగా ఆలోచించండి అని నేను చెప్పను కానీ, సిట్యుయేషన్స్ ప్రకారం ఆలోచించడం కానీ, సిట్యుయేషన్స్ ప్రకారం మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయడం అయితే బెటరు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.